నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు నెలసరి సమయంలో అసలు చేయకూడని పనులంటే ఏంటమ్మా? కొంచెం చేసుకోవాల్సిన పనులంటే ఏమైనా ఉంటాయి ఆ రోజు? పూర్తిగా ఏమిటంటే మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారు కూడా నెలసరిలో అవుతుంది తెలుసా? కామాఖ్య అమ్మవారు అంటారు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. తల్లి రూపంలో మనందరము కూడా ఆమె నుంచి సృజించబడ్డాము అనేది మన యొక్క విధానం. ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి రూపాలం. మనం అమ్మవారిలాగే కలకల్లాడుతూ ఉంటాం. అమ్మవారిలాగే లక్ష్మీ కళ మనకు ఉంటుంది. అందువల్ల ఈ అమ్మవారి రూపాలమైనటువంటి మనం ఆ తల్లికి 5 రోజులు కూడా ఏకవస్త్రంలో ఉంచేసి ఆ తర్వాత శుద్ధి చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు నెలలో, తెలుసా? అందువలన 5 రోజులు ఎందుకు ఉంచుతున్నారు అంత మడిగా? అంత మైలానే కదా. అంటే అది ఆ రోజులు పనికి రావు అని చెప్పకనే అమ్మవారి విషయంలోనే చెప్పారు ఏమ్మా. అందుకని ఈ అంటూ ముట్టు అనేది ఎప్పుడు కూడా ఏకవస్త్రను అంటది ద్రౌపది దేవి. నన్ను ముట్టరాదు నువ్వు, ఏ విధంగా నన్ను ధర్మరాజు తీసుకురమ్మన్నాడు, నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడేనా అని అడుగుద్ది. అంటే ఒక స్త్రీ యొక్క విచక్షణ జ్ఞానం అక్కడ కనపడుతోంది. అంటే ఏకవస్త్ర అంటే ఈ బయట అంటే నెలసరి టైము అని ఆ తల్లి చెప్పింది. అందువల్ల ఇవన్నీ కూడా పూర్వీకుల నుంచి, మహాభారత కాలం నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా తప్పు ఒప్పు మైల ఇవన్నీ కూడా శుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. కానీ ఏంటంటే మనం అంతా కూడా ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం, చిన్న చిన్న ఫ్యామిలీస్, భార్య భర్త పిల్లలు, పెద్దవాళ్ళు పాపం ఎక్కడో పల్లెల్లో ఉండడం, వీళ్ళ దగ్గర లేకపోవడం, వీళ్ళు 3 రోజులు కూర్చుంటానంటే వండి పెట్టేవాడు ఎవడు? మగవాళ్ళేమో హర్రీ వర్రీ అనుకుంటూ వెళ్ళిపోవడం, వీళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోవడం. ఇక ఎలాగరా భగవంతుడు అంటే ఒక్కరు పడేసి 2 కూర ఒక పచ్చడో ఏదో ఒకటి చేసేసి ఒక చారు పెట్టో ఏదో చేసి మొత్తం మీద మామ అనిపించుకుంటూ వంట చేసుకుంటూ అన్నీ కలిపేసుకుంటూ మొత్తం మీద అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఇంట్లో దీపారాధన చేయొచ్చా? నేను ముట్టేసుకుంటున్నాను, నా భర్తను ముట్టేసుకుంటున్నాను, భర్తకి బట్టలు తీసి ఇచ్చేస్తున్నాను, మనీ పర్సులు ముట్టేసుకుంటున్నాను, వీర్వాళ్ళు ముట్టేసుకుంటున్నాను, అన్నీ ఏం లేవు మా ఇంట్లో అంటే ఏం లేదండి, మేము చాలా ఫార్వర్డ్గానే ఉంటాము. పూర్వకాలంలాగా ఇప్పుడెలా? మరి నీకు ఉన్నతి వచ్చేయాలి, నీకు మంచిగా బ్రహ్మాండంగా ఎక్కువచ్చేయాలి, జీవితంలో మొత్తం దేవి కటాక్షం వచ్చేయాలి, ఇంట్లో అనుగ్రహ వర్షం కురిసేయాలి. మరి ఇవన్నీ ఎందుకు అవ్వటం లేదు? వెళ్ళిన పని వెళ్ళినప్పుడు ఎందుకు అవ్వటం లేదు? దేవుడికి మరుగుందా? లేదు. ఓ చిన్న కట్టెన గుడ్డ వేస్తాం కుదిరితే, లేదా చిన్న తలుపేస్తాం, కానీ మామూలే, అన్నీ మామూలే. నిన్ను ముట్టుకున్న నీ భర్త, నువ్వు వండినది తిన్నటువంటి నీ భర్త ఆ కడుపులో అవశేషాలు లేకుండా ఉంటాయా? వెళ్ళి దీపారాధన పొద్దున్నే చేయమంటే చేసేస్తాడు ఆయన. అందువల్ల కొంతమంది దీపారాధనకు కూడా ఆడవాళ్ళు అన్నీ ముట్టుకుని అన్నీ కలుపుకున్న వాళ్ళ ఇంట్లో వద్దు అని చెప్తారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్తే కనుక మనల్ని కొడతారు. అవును. అందుకని ఏమిటి అంటే కనుక అంత పద్ధతి, అంత జాగ్రత్త ఉన్న మూలాన పూర్వీకుల యొక్క మనుగడ కూడా 100 ఏళ్ళు బతికేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడంతా కూడా ఇవన్నీ ఉన్న మూలాన అంటే ఏమిటంటే వాళ్ళకి ఓపిక ఉండదు, ఇరిటేషన్ ఉంటుంది, మెన్సెస్ టైంలో చిరాకు కోపం కూడా ఉంటుంది. వీళ్ళు ఆ టైంలో ఇల్లు చక్కబెట్టేసుకుని బయట ఉద్యోగాలు చేసేసుకుని బస్సుల్లో వెళ్ళిపోయి ఎందుకు ఇన్ని తిప్పలు? పొట్ట కోసమే కదా. మరి అలాంటి పొట్ట కోసం తిప్పలు పడేటప్పుడు విశ్రాంతి లేనటువంటి మహిళ మరి ఆ నెగిటివ్ థాట్సే కదా ఉంటాయి, పాజిటివ్ ఎలా ఉంటాయి? మామూలుగా అనుకో, యాన్మూలే సర్వతీర్థాని అనుకుంటూ తులసి మాతను స్మరించుకుంటూ చక్కగా వంట చేస్తుంది. మరి బయట ఉన్నప్పుడు నేను తలుచుకోకూడదు కదా, అందుకని ఏం తలవకుండా అయిపోయి తొందరగా వెళ్ళాలి, అలా వెళ్ళాలి ఏంటో. వాడు ఏమంటాడో ఏంటో మా పై ఆఫీసరు, ఆ పక్క సీటు వాళ్ళు ఉన్నారే నన్ను తింటున్నారు,
లేదా టీచరు ఆ క్లాసులోని అబ్బా 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 ఏం అల్లరి చేస్తున్నారు అంటే పిల్లలు, ఇలాంటి ఆలోచనలతో నువ్వు వంట చేసినప్పుడు అదే తింటారు కదా, మన ఇంట్లో కూడా అవే భావనలు వస్తాయి. అందువలన భావ ప్రియుడు భగవంతుడు. అందువల్ల నీ భావనల వలన నీ యొక్క చేతనా శక్తి చైతన్యవంతమయ్యి ఆ నెగటివ్స్ కూడా నీకు నువ్వు అందరికీ వడ్డిచ్చేస్తున్నావు. అందువల్ల రెస్ట్ చాలా అవసరం. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకి కూడా పూర్వకాలంలో ఒక 30 ఏళ్ల క్రితం వంట వచ్చి ఉండేది తెలుసా. కొత్త విషయం ఏమిటంటే అమ్మ 3 రోజులు వెనక ఉంటుంది. 3-4 స్నానం చెయ్యగానే అమ్మ మీద పడేవాళ్ళు పిల్లలు ఆనందంగా. ఎందుకు 3 రోజులు ముట్టుకోలేదు కదా, అందుకని మహా ఆనందం అనమాట. అమ్మ స్నానం చేసి వచ్చేసింది అమ్మయ్య అనుకుని మీద పడిపోయేవాళ్ళు అమ్మ మీద. అంత ప్రేమ చూపించేసేవారు. ఎందువల్ల 3 రోజులు వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చేతులు కాల్చుకోవాల్సిందే భర్తతో సహా. మరి ఆ పరిస్థితులు పిల్లలు అలానే అమ్మ. ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇలా నెలసరి సమయంలో కొంతమంది గుడికి వెళ్తారమ్మా, 4వ రోజు కానీ 5వ రోజు కానీ. అంటే అంటారు పిల్ల తల్లులకి తప్పు ఉండదు అని. అది ఆ మాట నిజమేనా? లేదమ్మా, 5వ రోజు వరకు పునీతం కారమ్మా. 5వ స్నానం తప్పనిసరిగా చేయాలి. కాస్త పసుపు వేసుకుని 5వ స్నానం తలారా పోసుకున్నా కానీ దేనికైనా సరే వీళ్ళు నిజంగా చెప్పాలంటే నెలసరి టైంలో ఎలాగ నువ్వు అడిగావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఋతుక్రమం అవుతూ ఉంటుంది కొంతమందికి, వారం రోజుల వరకు తగ్గదు. మరి అలాంటప్పుడు మరి గుళ్ళకి గోపురానికి ఎలా పడతావు? అదే తప్పే కొంచెం పెద్దవాళ్ళు అంటారు పిల్ల తల్లులకి తప్పు ఉండదు. లేదమ్మా, అదేం లేదమ్మా. ఏదైనప్పటికీ కూడా 5వ స్నానం, ఏదైనా ఋతుస్రావం ఇంకా కనపడుతుందంటే అది కొంచెం తగ్గే వరకు ఆగడం మీకే మంచిది. ఏం లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నా నెత్తి మీద ఒరిగేది ఏం లేదు. మెయిన్ ఏంటంటే కొన్ని పనులు చేయకుండా ఉంటే మనకు పాజిటివ్స్ ఇంకా పెరుగుతాయి కదా, అది సంగతి అనమాట. తర్వాత ఏంటంటే కొన్ని ఏంటంటే కనుక హెల్త్ చాలా ముఖ్యం అమ్మ. ఇనుప వస్తువులు ముట్టుకోవడం, కట్ చేయడం, చేతులు కానీ ఏమన్నా తెగితే దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా, వాతం వస్తుంది. ధనుర్వాతం అనేది వచ్చేది. అందువల్ల ఏం ముట్టుకోకూడదని పెట్టడానికి కూడా కత్తులు, కటార్లు, కత్తిపీట్లు అవి ముట్టుకోకుండా జాగ్రత్త పడేవారు. అదొకటి. ఇప్పుడు ఏంటంటే కనుక ఆవిడ పెట్టింది తినడం, ఎవరైనా సరే ఆవిడని ముట్టుకోవడం, లేకపోతే వడ్డించడం, మళ్ళీ పూజా పునస్కారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుళ్ళు కూడా మరి అంత మనకి పాజిటివ్నెస్ తగ్గిపోతుంది కదా ఇంట్లో కూడా. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈవిడ 4వ స్నానం చేసే రోజులు 3వ స్నానం చేసి చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా పొరపాటమ్మా. 3వ స్నానం చేసి ముక్కోటి దేవతలకు మొక్కొచ్చండి అని కొత్తగా మాకే చెప్తూ ఉంటారు. కానీ అది కూడా తప్పేనమ్మా. 4వ స్నానం చేసే వరకు కూడా వెళ్ళకూడదు. 5వ స్నానం చేస్తే గుళ్ళకి గోపురాలకి వెళ్ళొచ్చు. అదేవిధంగా కొంచెం ఏంటంటే కనుక కొన్ని సాత్విక ఆహారాలు భుజించడం, వెజిటేరియన్గా ఉండడం. అంటే సాత్విక ఆహారం అంటే వెజిటేరియన్గా ఉండడం. అంతేకాకుండా కొంచెం ఈ 3 రోజులు కుదిరితే కనుక అన్నం ఒకటి పిల్లల్ని పెట్టేయమని కాస్త ఫ్యామిలీ అంతా కూడా కొంచెం ఈ యొక్క కర్రీ పాయింట్లు ఉంటాయి కదా, అక్కడ తెచ్చేసుకునే 3 రోజులు నిజంగా మీరు ఉండి చూడండి. ఒక 3 నెలలు ఒక వ్రతంలాగా మీకు తెలియకుండా మీ ఇంట్లో ఎంత లక్ష్మీ కటాక్షం వస్తుందో మీకే తెలుసు. అంత ఉందమ్మా, చాలామందికి తెలియదు. ఆడపిల్లలకి మగవాళ్ళకి కూడా ఆహారం తయారు చేయటం అనేది అమ్మ బయట ఉంది అనేది తెలిసి ఇప్పుడు అన్ని విషయాలు అందరూ మాట్లాడిస్తున్నారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుని. అందరికీ తెలియని విషయాలు ఉన్నాయా పిల్లలకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి? అందుకని ఈ విషయం కూడా తెలియపరచి వాళ్ళకు కూడా కొంచెం పని చెప్తే పెళ్ళాలు సుఖపడతారు. అంతే, అలవాటు అయితే. ఇప్పుడు అమ్మాయిలకు వంట వస్తే మొగుడు సుఖపడతాడు. పెళ్లి చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ వంటలోనే వస్తాయి. అందుకని 3 రోజులు చక్కగా ఒక వ్రతంలా పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. చక్కగాని కుంకుమ పెట్టుకోవచ్చా లేదా మరి నల్లబొట్టు పెట్టుకోవాలా అని అడిగారు ఒకళ్ళు. అలాంటి టైంలో కొంతమంది పూలు కూడా పూలు పెట్టుకోకూడదు, కుంకుమ పెట్టుకోకూడదు, 5వ తనం కదమ్మా. ఇవన్నీ మాట పక్కనెట్టి కొంచెం నిష్టగా ఉండండి, చాలంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి, బంధువులకి ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీ మాత్రే నమః.